సరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 62వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాము. 62వ శ్లోకము. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ఈ శ్లోకంలోని మొదటి నామము ధ్యాన ధ్యాతృధ్యేయ రూప. ఇది 254వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధ్యాన ధ్యాతృధ్యేయ రూపాయై నమః అని చెప్పాలి. ధ్యాన అంటే ధ్యానము యొక్క, ధ్యాతృ అంటే ధ్యానము చేయువాని యొక్క, ధ్యేయ ధ్యాన లక్ష్యం యొక్క, రూప సమన్వయ సమైక్య రూపము. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో సమాధి స్థితిని గూర్చి త్రయమేకత్ర సంయమం అన్నాడు. దృశ్యము, దృష్టి, ద్రష్ట, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు. ఈ మూడింటి మధ్య అంతరము వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అని పతంజలి చెప్పిన సూత్రానికి అర్థము. ధారణలో ధారణ చేసేవాడు, ధారణ చేయబడేది అని 2 రకాలు ఉంటాయి. కానీ ధ్యానంలో అలా ఉండవు. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యేయము అంటే ధ్యానము చేయబడేది. వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్ష్యము చేకూరినట్లు కాదు. ఆ రెండూ ధ్యానము అనే ప్రక్రియలో కలిసిపోవాలి. ఒక చలనచిత్రం చూసినప్పుడు మొదట్లో తెర, పాత్రలు, పాత్రధారులు, ప్రేక్షకుడు ఇలా విడివిడిగా ఉన్నప్పటికీ రాను రాను కథా సన్నివేశాల్లో లీనమైనప్పుడు చూస్తున్నది సినిమా అని, బొమ్మలు తెర మీద పడుతున్నవని, పాత్ర వేసిన పాత్రధారులు ఫలానా వారని ఇలా ఏవీ గుర్తుండవు. చూడటంలో అన్నీ లీనమైపోయి అనుభూతి మాత్రం మిగులుతుంది. అలాగే ధ్యానంలో ధ్యాత ధ్యేయము లీనమైపోయి అనుభూతి ఒక్కటై వర్తిస్తుంది. ఆ అనుభూతి అమ్మవారు. ఈ స్థితిలో ధ్యాన ధ్యాతృధ్యేయాల సమిష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము ధర్మ వివర్జిత. ఇది 255వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధర్మ వివర్జితాయై నమః అని చెప్పాలి. ధర్మ అంటే విహిత కర్మలు, విధింపబడిన కర్మలు. అధర్మ అంటే అవిహిత కర్మలు, నిషిద్ధ కర్మలు. అనునవి వివర్జిత అంటే లేనిది. సాధారణంగా మనం చేసే పనికి అనుకూలమైన ఫలితం వస్తే ఆ పనిని మనం జాగ్రత్తగా చేశామని, అనుకూలంగా లేకపోతే ఆ పనిని అజాగ్రత్తగా చేశామని అనుకుంటాము. అలాగే ఒక పనిని చేసి ఒక్కొక్కసారి చాలా మంచి పని చేశామని, ఒక్కొక్కసారి చెడ్డ పని చేశామని అనుకుంటాము. అలాగే మనకు ఇష్టమైన పని చేస్తే మంచి ఫలితాన్ని, ఇష్టం లేని పని చేస్తే అది చెడ్డ ఫలితాన్ని ఇస్తాయని కూడా అనుకుంటాము. పై 3 సందర్భాలలో జాగ్రత్తగా చేశాము, అజాగ్రత్తగా చేశాము, మంచి పని చేశాము, చెడ్డ పని చేశాము, మంచి ఫలితము, చెడ్డ ఫలితం అనే మాటలు మనం అనుకున్నట్లుగా జరిగినప్పుడు, జరగనప్పుడు అనుకునే మాటలు. ఎంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేసినా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు. చేసిన పనికి ఇలా ఫలితం రావాలని మనం ముందే నిర్ణయించుకోవడం వలన ఇలాంటివి జరుగుతాయి. జరిగే పనులన్నీ అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా చేసిన, త్రికరణ శుద్ధిగా చేసిన, జరగవలసిన పని మన వల్ల జరిగి రావలసిన ఫలితమే వస్తుంది. కానీ జరగకూడని పని మన వల్ల జరగదు, రాకూడని ఫలితం రాదు అని అర్థం చేసుకోవాలి. ఈ మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, అనుకూల ప్రతికూలాలు, కలిసి రావడము, కలిసి రాకపోవడాలు ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి, మన వాంఛితాలను బట్టి, మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి. కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో, ఎలా జరగాలో, ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు. విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో, ఎలాంటి ఫలితాలు రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. అందుకని మన ఈ ధర్మాధర్మ నిర్ణయాలు ఆవిడ వద్ద పనికి రావు, పనిచేయవు. అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు, చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద తమ ఆటలు, నిర్ణయాలు సాగవే. అవి అంటే అమ్మవారిని విడిచేశాయి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఎక్కువ సబబుగా ఉంటుంది. అలా కాకుండా అమ్మవారే ఈ ధర్మాధర్మాలను విడిచింది అని చెప్పుకుంటే ధర్మంతో పాటు అధర్మం కూడా ఆవిడ వద్ద ఉంది. వాటిని విడవవలసిన అవసరం అమ్మవారికి ఏర్పడే పరిస్థితిని కల్పించిన వారమవుతాము.
భగవద్గీతలో కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు గీతాచార్యుడు. అంటే విధించిన పని చేయడంలో తీసుకోవలసిన ధర్మాధర్మ నిర్ణయము నాకు వదిలి నీకు విధించిన పని నువ్వు త్రికరణ శుద్ధిగా చెయ్యి అని ఈ శ్లోక పాదాలకు అర్థము. ధర్మాలచే విడువబడినది లేదా మన ధర్మ నిర్ణయాలను వర్తించనిది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. తర్వాతి నామము విశ్వరూప. ఇది 256వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వరూపాయై నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వం యొక్క రూపమైనది. తారక గ్రహ ఉపగ్రహాదులను కూడా కూడి ఉన్నదే విశ్వము. ఇవన్నీ బాహ్యంగా మనకు కనబడే బ్రహ్మాండానికి సంబంధించినవి. ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రాల్లో కూడా ఉంటాయి. ఈ విధమైన స్థూల సూక్ష్మ రూపాల్లో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది. ఈ విశ్వమే అమ్మవారి రూపము. రెంటికి భేదము లేదు. అమ్మవారిని చూడాలన్నా అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. సాధారణంగా 3 రకాల అవస్థలలో జీవుడుంటాడు. 1 జాగ్రత్త అవస్థ, 2 స్వప్నావస్థ, 3 సుషుప్త్యవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉన్నప్పటి స్థితి, స్వప్నావస్థ అంటే కలగంటున్నప్పుడు ఉండే స్థితి, సుషుప్త్యవస్థ అంటే నిద్రలో ఉన్నప్పటి స్థితి. ఈ 3 స్థితులను సూచించి అమ్మవారి నామాలను ఈ స్థితుల అభిమాన జీవులను సూచించడానికి సంకేతించి అమ్మవారి నామాలను ఈ నామం నుండి వివరించడం జరుగుతుంది. విశ్వంలో మెలకువ స్థితిలో ఉండే జీవుని సూచించడానికి వాడే అమ్మవారి నామమే విశ్వరూప అని అర్థం చెప్పుకోవాలి. శ్రీ లలితా స్తోత్రంలోని విశ్వరూప, జాగరణి, స్వపంతి, తైజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తుర్యా, సర్వావస్థ వర్జిత అన్న శ్లోకం చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకంలోని నామాలకు అర్థం వివరించిన తర్వాత విశిష్టమైన అర్థం చివరకు చెప్పబడుతుంది. తర్వాతి నామము ఇది 257వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జాగరిణ్యై నమః అని చెప్పాలి. జాగరిణి అంటే జాగ్రత్త అవస్థను సూచించినది. విశ్వంలో తిరిగే జీవుల మెలకువ స్థితిని సూచించే అమ్మవారి నామము జాగరిణి. జాగ్రత్త అవస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానము ఉంటుంది. కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తించబడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరిణి అంటారు. జాగ్రత్త అవస్థను సూచించినది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము స్వపంతి. ఇది 258వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వపంత్యై నమః అని చెప్పాలి. స్వపంతి అంటే స్వప్నావస్థను సూచించినది. కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ కలలుగంటున్న జీవి మనస్సుతోనే చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ స్వాప్నిక లోకము సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు. ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు. స్వప్నావస్థను సూచించినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో చివరి నామము తైజసాత్మిక. ఇది 259వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తైజసాత్మికాయై నమః అని చెప్పాలి. తైజసాత్మిక అంటే తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి. స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మలోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు. తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వలన ఈ స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది. స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థము.